పల్నాడు జిల్లాను బాలల హక్కుల పరిరక్షణలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపి సంపూర్ణ బాల స్నేహపూర్వక జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి కేజీ వెంకట పద్మలత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా నరసరావుపేటలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఆమె సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల సంరక్షణ కోసం జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని కమిషన్ ద్వారా పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించిన బాల వివాహ ముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ పద్మలత, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్. ఈరోజు విజిట్లో మన పల్నాడు డిస్టిక్ని రావడం జరిగింది. ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో అందరితో కూడా మీటింగ్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ కోసము అండ్ కేర్ గురించి మనం ఈరోజు అన్ని డిస్కషన్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకున్న గ్యాప్స్ అన్నిటిని కూడా చెప్పడం జరిగింది. దీని అన్నిటిని కూడా మా కమిషన్ నుంచి వాళ్ళ గ్యాప్స్ని రెడ్యూస్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ డిస్టిక్గా పల్నాడుని చేయడానికి అందరి సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా చిన్నపిల్లలకి సంబంధించి ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది డియూఓస్ కానీ మోరల్ వాల్యూస్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ గారు వాళ్ళు ఎటువంటి సహకారం ఇస్తున్నారు, చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా మన గ్రామాల్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించి చైల్డ్ మ్యారేజెస్ లేకుండా మన పల్నాడు డిస్టిక్ని చేయడానికి అందరి సపోర్ట్ తీసుకుంటున్నాము. మా కమిషను బాగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం పిఓస్ కూడా వాళ్ళది ఒక రోల్ అనేది కొంచెం మంచిగా ఉండి బాగా చేయాలని చెప్పేసి చెప్తున్నాము. నాట్ ఓన్లీ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము పిల్లల బైక్ రేసింగ్ విషయంలో కూడా మేము మాట్లాడాము. అదేవిధంగా బాల వివాహ ముక్తి మార్గ్ అనేసి మన నరేంద్ర మోడీ గారు 2024లో చైల్డ్ మ్యారేజెస్ లేకుండా చేయాలి అనేసి అదొక పథకాన్ని తీసుకొచ్చారు. అలాంటివన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ అందరూ కూడా చైల్డ్ మ్యారేజెస్ రహిత డిస్టిక్గా పల్నాడుని మేము చూడాలని, చైల్డ్ ఫ్రెండ్లీ డిస్టిక్గా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.